ఫ్రెండ్స్ అందరికీ హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు స్టాక్ మార్కెట్ తెలుగు టిప్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఇంట్రాడేలో మీకు వచ్చిన ప్రాఫిట్, మీకు వచ్చిన లాస్ కామెంట్ సెషన్లో షేర్ చేయండి. నాకు ఎంత వచ్చింది ఈ వీడియో లాస్ట్లో రివీల్ చేస్తాను. ఫ్రెండ్స్, రేపటి ఇంట్రాడే సెషన్కి ఏ స్టాక్స్ పైన ఫోకస్ చేయాలని చెప్పేసి కన్ఫ్యూషన్లో ఉన్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఈ వీడియోలో టాప్ 4 స్టాక్స్ డిస్కస్ చేయబోతున్నాను. ఫస్ట్ స్టాక్ వచ్చేసి అలైట్ బ్లెండర్స్. సో ఈ స్టాక్ మీరు గమనిస్తే కనుక ఇంతకుముందు హై ఏదైతే ఉందో ఇక్కడ చూడండి, ఈ హైని ఈరోజు బ్రేక్ చేసింది అనమాట. సో 1 డే టైం ఫ్రేమ్ అనమాట ఇది. సో బ్రేక్ చేసింది, మంచి క్లోజింగ్ కూడా ఇచ్చింది ఈరోజు. కాబట్టి నెక్స్ట్ ఇంటర్డే మనకి నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ మనం తీసుకొని, ఓకేనా. సో ఈ 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ ప్రకారంగా మనం ఎంట్రీ ఎక్కడ, ఎగ్జిట్ ఎక్కడ తెలుసుకుందాం. చూడండి, ఇది 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ అనమాట, టైం ఫ్రేమ్ ఇది. సో ఓకే, ఇక్కడ నేను ట్రెండ్ లైన్స్ అయితే గీసుకుంటాను. సో ఇది ఒక ట్రెండ్ లైన్ అనమాట. నెక్స్ట్ అదేవిధంగా ఇది ఒక ట్రెండ్ లైన్ మనం గీసుకోవచ్చు, ఈ విధంగా జాయిన్ చేసుకోవచ్చు. 2 లోస్ 2 హైస్, ఓకేనా. సో ఒకవేళ మనకు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు ఈ హైని బ్రేక్ చేస్తే కనుక ప్రైస్ అనేది మనకు అప్సైడ్ పోతుంది. టార్గెట్ ఎంత పెట్టుకోవాలి? సో టార్గెట్ వచ్చేసి ఇలా మనం క్యాల్కులేషన్ చేసుకోవచ్చు, ఈ రేంజ్ అనమాట. సో ఈ రేంజ్ నేను క్యాల్కులేషన్ తీసుకుంటాను ఇక్కడ. సో నాకు టార్గెట్ వచ్చేస్తుంది, ఓకే. సో అరౌండ్ మీకు 360 to 363 ఆ ప్రైస్ రేంజ్లో మీరు ఎంట్రీకి ప్లాన్ తీసుకుంటారు. 370 వరకు టార్గెట్ పెట్టుకుంటారు అప్ సైడ్ మూమెంట్ అయితే కనుక. లేదు ఒకవేళ మీకు ఈ ప్రైస్ అనేది డౌన్ సైడ్ బ్రేక్ చేసింది అనుకోండి, డౌన్ సైడ్ బ్రేక్ చేస్తే సో మీ టార్గెట్ ఎంత అంటే ఇక్కడ ఉంది చూడండి. సో ఇది మీ టార్గెట్ అనమాట, లైక్ 348 349 అది మీ టార్గెట్. ఎంట్రీ ఎక్కడ? ఎంట్రీ వచ్చేసి అరౌండ్ 355 ఆ ప్రైస్కి మీరు ఎంట్రీ అయితే ఇస్తారు. సో మీరు అప్ సైడ్ ట్రేడింగ్ చేసినా సరే, లేకపోతే డౌన్ సైడ్ ట్రేడింగ్ చేసినా సరే, ఆ చార్ట్ని బట్టి ఖచ్చితంగా స్టాప్ లాస్ అయితే పెట్టుకోండి. దాని ప్రకారంగా 1:2 మినిమం మీకు 1:2 వచ్చేట్టుగా ఉంటే మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. మనం ఇక్కడ అప్ సైడ్ 370 వరకు మనం వెయిట్ చేసే అవసరం అయితే ఉండదు. మీ స్టాప్ లాస్ ప్రకారంగా 1:2 మీకు వస్తే కనుక మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. ఖచ్చితంగా మనం 370 కొట్టుకోవాలని రూల్ ఏమో లేదనమాట, ఓకేనా. సపోజ్ ఇక్కడ మీరు స్టాప్ లాస్ ఒక 2 పాయింట్స్ పెట్టారనుకోండి, 362 దగ్గర 2 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే మీకు 4 పాయింట్స్ మీరు గెయిన్ చేసుకోవాలి. అంటే 362 + 4 ఎంత? 366, ఓకేనా. సో 366 దగ్గర మీరు ఎగ్జిట్కి ప్లాన్ చేసుకోవచ్చు ఆ విధంగా. సో నెక్స్ట్ స్టాక్ వచ్చేసి క్రాంప్టన్ గ్రీవ్స్ అనమాట. సో ఇది కూడా మనకు డైలీ టైం ఫ్రేమ్ తీసుకున్నాను నేను. ఇక్కడ మనము హైస్ మార్క్ చేసుకుందాం. అంతకుముందు హైని చూడండి, ఇంతకుముందు హైని లైక్ 471 దగ్గర హై అయితే ఉంది. సో ఈ 471 దగ్గర చూడండి, ఇది ఈ అంటే 22 ఆగస్ట్ టచ్ చేసింది. దాని తర్వాత మనకు అసలు క్లోజింగ్ లేదనమాట. కాకపోతే ఈరోజు క్లోజింగ్ వచ్చింది 471 పైన, ఈరోజు క్లోజింగ్ అయితే ఇచ్చింది. సో ఇది కూడా మనము నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు ఫోకస్ అయితే చేయొచ్చు అనమాట. సో ఎలా అంటే ఈ హైని మీరు మార్క్ చేసుకోండి. ఎంత ఉంది ఇప్పుడు హై? ఇక్కడ లైక్ 479 హై ఉంది. సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకుందాం. ఇక్కడ చూడండి, ఓకేనా. సో జస్ట్ మనం ఇక్కడ పైకి అయితే తీసుకుందాం బ్యాంక్. సో ఇది లైక్ 480 మీకు క్రాస్ అయితే, నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు 480 క్రాస్ అయితే మీరు ఎంట్రీకి ప్లాన్ చేసుకోవచ్చు. అరౌండ్ 481 482 ఆ ప్రైస్ దగ్గర ఎంట్రీకి ప్లాన్ తీసుకోవచ్చు. టార్గెట్ ఎంత? ఇదన్నమాట ఈ ప్రైస్ రేంజ్. ఎన్ని పాయింట్స్ ఉంది ఇక్కడ? 480 నుంచి లైక్ 470 వరకు, ఓకేనా. లేదనుకుంటే మీది కూడా పెట్టుకోవచ్చు. సో ఇది పెట్టుకుందాం మనం. ఈ ప్రైస్ రేంజ్ క్యాల్కులేషన్ చేసుకుందాం. ఇది ఎంత వస్తుంది? 488. సో మీరు అరౌండ్ 482 ఆ ప్రైస్ దగ్గర ఎంట్రీకి ప్లాన్ తీసుకుంటారు. 488 వరకు టార్గెట్ పెట్టుకుంటారు, ఓకే. నెక్స్ట్ స్టాక్ వచ్చేసి గ్రాన్యువల్స్ ఇండియా, ఓకేనా. నెక్స్ట్ స్టాక్ ఇది. సో డైలీ టైం ఫ్రేమ్ ఇది కూడా. ఇక్కడ చూడండి, సో ఒక
లైన్ గీసుకుందాం ఇప్పుడు. ఇది చూడండి, సారీ ఇది డైలీ ఓకే. సో ఇది చూడండి. సో మీరు గమనిస్తే కనుక డైలీ టైం ఫ్రేము స్టాక్ ప్రైస్ అనేది ఇంక్రీజింగ్ మోడ్లోనే ఉంది కదా, ఇంక్రీజింగ్ మోడ్లోనే స్టాక్ ప్రైస్ అనేది ఉంది. సో ఇక్కడ మన ప్లానింగ్ ఎలా ఉంటుందంటే, సో ఇది బ్రేక్ చేసింది కదా, లైక్ ఇక్కడ నుంచి పెరిగింది, కిందకి పడింది, మళ్ళీ పెరిగింది, మళ్ళీ కిందకి పడింది, మళ్ళీ పెరిగింది. అంటే అంతకుముందు హైని ఇక్కడ బ్రేక్ చేసేసింది, ఈ హైని బ్రేక్ చేసింది, అలాగే రీటెస్ట్ కూడా అయిపోయింది అనమాట. బ్రేక్ చేసింది, అలాగే రీటెస్ట్ అయిపోయింది. సో మనకి ఇంకా ఇప్పుడు హై ఛాన్సెస్ అనమాట, ఈ స్టాక్ ప్రైస్ ఇంక్రీజ్ అవ్వడానికి హై ఛాన్సెస్ అయితే ఉంది. సో హై ఛాన్సెస్ ఎప్పుడు ఇది మనకు క్రాస్ అవ్వాలి, లైక్ 720 క్రాస్ అవ్వాలి. సో 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకుందాం. చూడండి, 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకుంటే లైక్ 720 క్రాస్ అయితే, 720 క్రాస్ అయితే మీరు ఎంట్రీ ప్లాన్ తీసుకోవచ్చు. టార్గెట్ ఎంతవరకు అనుకుంటే ఈ రేంజ్ క్యాల్కులేషన్ చేసుకోండి. 720 నుంచి ఈ రేంజ్ టార్గెట్ అనమాట. అంటే 722, 723 ఆ ప్రైస్కి మీరు ఎంట్రీకి ప్లాన్ తీసుకున్నా సరే 733 వరకు మీరు టార్గెట్ పెట్టుకోవచ్చు. 733 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అనమాట. ఓకేనా, ఇదొకటి. నెక్స్ట్, సో ఫైనల్ స్టాక్ వచ్చేసి ఇదనమాట, స్టవ్ క్రాఫ్ట్ ఇది. సో ఇది కూడా మీకు ఇంక్రీజింగ్ మోడల్ ఉంది. ఇక్కడ చూడండి, లాస్ట్ 2 డేస్ మాత్రం మనకు స్టాక్ అనేది ప్రైస్ అంత ఎక్కువగా మూవ్ అవ్వలేదు. సో మళ్ళీ ఈరోజు మంచి క్యాండిల్ అయితే ఫామ్ అయింది. సో మనం హై అయితే మార్క్ చేసుకుందాం ఇక్కడ. తర్వాత 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకుందాం. 5 మినిట్ చార్ట్ ఫ్రేమ్ తీసుకుని చూడండి, ప్రైస్ అనేది చాలాసేపు ఇదే రేంజ్లో ట్రేడ్ అయ్యింది, ఇది రేంజ్లో, ఈ రేంజ్లో. ఓకేనా. సో ఒకవేళ మనకు నెక్స్ట్ ట్రేడింగ్ సెషన్ రోజు 5 మినిట్ టైం ఫ్రేమ్లో ఈ రేంజ్ కనుక బ్రేక్ చేస్తే ప్రైస్ మనకు ఆల్మోస్ట్ ఇంతవరకు పడిపోతుంది, ఛాన్స్ ఉంది అనమాట. లైక్ 836 నుంచి 815 వరకు, 836 నుంచి 815 వరకు పడడానికి ఛాన్స్ అయితే ఉంటుంది. ఓకేనా. సో అప్ సైడ్ మూవ్ అయితే కనుక, సో అప్ సైడ్ మనం క్యాల్కులేషన్ వచ్చేసి ఈ రేంజ్ క్యాల్కులేషన్ చేసుకోండి మీరు. లైక్ ఎన్ని పాయింట్స్ ఉన్నాయి ఇక్కడ, ఓకే నేను క్యాల్కులేషన్ చేస్తాను. ఈ రేంజ్ క్యాల్కులేషన్ చేసుకోండి. ఆల్మోస్ట్ మాకు 875 అంటే 850 దగ్గర మీరు ఎంట్రీ ఇస్తే 875 వరకు టార్గెట్ పెట్టుకోవచ్చు అన్నమాట. ఓకేనా. సో అది మీరు ఎక్కడ టార్గెట్ అంటే మీరు ఎక్కడ ఎంట్రీ తీసుకున్నా సరే స్టాప్ లాస్ అనేది, మళ్ళీ మేము చెప్తున్నా, స్టాప్ లాస్తో పాటే మీకు అనుకూలమైన స్టాప్ లాస్ ఉంటేనే ఎంట్రీ ప్లాన్ చేసుకోండి. స్టాప్ లాస్ మీకు ఒక 10 పాయింట్స్ పెట్టాలనుకుంటే మీరు నెగ్లెక్ట్ చేస్తే బాగుంటుంది. ఓకేనా. 10 పాయింట్స్ స్టాప్ లాస్ పెడితే మనకు 20 పాయింట్స్ కొట్టుకోవాలి ఆడినప్పుడు. కాబట్టి ఎక్కువ స్టాప్ లాస్ లేకుండా ఏవైతే మనకు స్టాక్స్ ఉంటాయో ఆ స్టాక్స్ మీరు గమనించుకోండి. ఈ 4 స్టాక్స్లో ఒకటి స్టవ్ క్రాఫ్ట్, నెక్స్ట్ గ్రాన్యువల్స్, నెక్స్ట్ క్రాంప్టన్ గ్రీవ్స్, నెక్స్ట్ అలైడ్ బ్లెండర్స్.